తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల్లో కనుల పండువగా ముక్కోటి ఏకాదశి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆలయాలకు గురువారం రాత్రి నుంచి భక్తులు పోటెత్తడంతో వారికి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకున్నారు. వైష్ణవ ఆలయాలను తెరిచి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పిస్తున్నారు. ఈ రోజు విష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో ఈ పుణ్య రోజున భక్తులు లక్షలాదిగా వైష్ణవ ఆలయాల దర్శనార్థం వెళ్తుంటారు. మరోవైపు కలియుగ వైకుంఠం తిరుమలలో స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు నిర్వహించిన అనంతరం 4 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తిరుమల స్వామివారికి ఏకాంతంగా కైంకర్యాలు అభిషేకాలు అనంతరం తెల్లవారుజామున 4 గంటల 30 నిమిషాల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తారు. తిరుమల ఆలయం అందంగా ముస్తాబైంది. రకరకాల పుష్పాలతో శ్రీవారి ఆలయం ముస్తాబు చేశారు. ఇక ఏలూరులోని ద్వారకా తిరుమల ఆలయానికి భక్తులు భారీగా తరలివచ్చి స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక కూలైన్లు ఏర్పాటు చేశారు. విశాఖపట్నంలోని సింహాచలం ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారి ఉత్తర ద్వారాలు తెరుచుకున్నాయి. దీంతో స్వామివారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇక ఇదే అంశంపై వైకుంఠ ఏకాదశి సందర్భంగా తెలంగాణ అలాగే ఆంధ్రప్రదేశ్లో 2 తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. వైకుంఠ పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వారంన దేవుని దర్శించుకుంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారం అందించడానికి తిరుపతి నుంచి అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, భక్తులు తండోపతండాలుగా ఆలయానికి చేరుకున్నట్లుగా తెలుస్తోంది. వైకుంఠ ద్వార దర్శనం కోసం ఇదే విషయానికి మరింత సమాచారం అందిస్తారు గోపినాథ్. బ్రాహ్మణి మొత్తం మీద అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి అది వైకుంఠం దర్శనానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. అందువల్లనే ఇవాళ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల భక్తులతో కిటకిటలాడుతుందని మనం చెప్పుకోవచ్చు. నిన్న మొన్న 2 రోజుల పాటు కూడా తిరుపతిలో పెద్ద ఎత్తున దాదాపుగా 100 కౌంటర్ల వరకు కూడా ఏర్పాటు చేసుకుని భక్తులకందరికీ కూడా ఈ దర్శన టికెట్లకు సంబంధించి టోకన్స్ అన్ని కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఇవాళ వాళ్ళకందరికీ కూడా తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పిస్తున్నారు. ఇవాళ తెల్లవారుజామున ఏదైతే స్వామివారికి సంబంధించినటువంటి కైంకర్యాల అనంతరం వీఐపీలకు ప్రాధాన్యత కల్పించారు. వీఐపీల దర్శనం అనంతరం ఇప్పుడు సామాన్య భక్తులకి స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే మోక్ష మార్గమైనటువంటి వైకుంఠ ద్వారాల గుండా వెళ్లడానికి టీటీడీ అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి మనం తిరుమలలో ఉన్నటువంటి స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయం మనం ప్రస్తుతానికి ఉన్నాం. చూడొచ్చు, తిరుమల వచ్చిన ప్రతి భక్తుడు ఎందుకంటే స్వామివారికి సంబంధించి ఎందుకంటే వెంకటేశ్వర స్వామి అంటానగానే త్రిమూర్తుల్లో ఒకరైనటువంటి మహావిష్ణువు ప్రతిరూపంగా భక్తులు విశ్వసిస్తారు, భక్తి భావంతో కొలుస్తారు. అందువల్లనే ఆ 3 మూర్తుల్లో ఉన్నటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిగా ఉన్నటువంటి తిరుమల శ్రీవారి దర్శనానికి పెద్ద ఎత్తున ఆయన జన్మ నక్షత్రం రోజున పెద్ద ఎత్తున ఇవాళ వైకుంఠ ఏకాదశి రోజున ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. అదే స్థాయిలోనే టీటీడీ కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. ఏ భక్తుడికి అవకాశం అంటే అసౌకర్యం కలగకుండా ఇవాళ తెల్లవారుజాము నుంచి కూడా వాళ్ళకందరికీ దర్శనాలు కల్పించడం జరిగింది. ఆలయం లోపలికి వెళ్లినటువంటి ప్రతి వీఐపీకి వాళ్ళకు ప్రోటోకాల్ అంటే ముందు చెప్పిన దాని ప్రకారం ప్రోటోకాల్ దర్శనాలు వాళ్ళకు అంటే వ్యక్తిగతంగా రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వాళ్ళకందరికీ కూడా దర్శనాలు కల్పించారు. దాని తర్వాత సామాన్య భక్తులకు అందరికీ కూడా దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. ప్రస్తుతానికి మనం చూస్తా ఉన్నాం ఇవాళ సామాన్య భక్తులు ఇప్పుడు నేరుగా ఆలయం లోపలికి వెళ్లి ఇప్పుడు ఏదైతే ఆలయం తిరుమల శ్రీవారి ప్రధాన ఆలయం ఇక్కడ మహద్వారం గుండా లోపలికి వెళ్లి ప్రతి భక్తుడు స్వామివారిని దర్శనం చేసుకుంటున్నారు. ఆ అలంకరణ కావచ్చు, ఆ విద్యుత్ దీపాల అలంకరణ కావచ్చు, లేదంటే దేశవ్యాప్తంగానే కాకుండా ఇతర దేశాల నుంచి తెప్పించినటువంటి వందలాది వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అత్యంత వైభవంగా అత్యంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఎందుకంటే శ్రీవారి
దర్శనానికి వచ్చేటటువంటి ఇతర దేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రతి భక్తునికి ఆకట్టుకునే విధంగా కూడా స్వామివారి ఆలయానికి ఇక్కడికి వచ్చిన తర్వాత భక్తి భావం ఉట్టిపడే విధంగా కూడా గోవింద నామస్మరణలో మారుమోగుతూ కూడా ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకునే విధంగా కూడా టీటీడీ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాసేపటి క్రితమే శ్రీవారు కూడా బంగారు రథం పైన స్వామివారు తిరువీధుల్లో ఇదే ఆలయానికి చుట్టుపక్కల ఉన్నటువంటి మాడవీధుల్లో తిరువీధుల్లో ఊరేగుతూ కూడా కోట్లాది మంది భక్తులకి దర్శన భాగ్యం కల్పించారు. దాదాపుగా 2 గంటల పాటు కూడా బంగారు రథోత్సవం ఇవాళ ఈ వైకుంఠ ఏకాదశి రోజున జరిగింది. దీనికి సంబంధించి స్వామివారికి సంబంధించే కావచ్చు సతీ సమేతంగా మలయప్ప స్వామి ఈ మాడవీధుల ఊరేగుతూ కూడా భక్తులకి కటాక్షించారు. అయితే ఈ 2 రోజులు ఎంతో పవిత్రమైనటువంటి పర్వదినాలుగా భక్తులు విశ్వసిస్తారు. ఏదైతే ఆలయానికి సంబంధించి అంటే ఏకాదశి ఇవాళ తెల్లవారుజాము నుంచి ప్రారంభమైనటువంటి చూడొచ్చు స్వామివారికి సంబంధించినటువంటి ప్రధాన ఆలయంలో స్వామివారు ఇవాళ భక్తులకి కనువిందు చేస్తున్నారు. మరి కాసేపట్లో చూడొచ్చు సతీ సమేతంగా శ్రీవారు కూడా మనం ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే స్క్రీన్ పైన కూడా మనం చూడొచ్చు. ఏదైతే ఇప్పుడు వైకుంఠ ద్వారాలు ఆలయం లోపల తెరిచిన నేపథ్యంలో భక్తులందరూ కూడా శ్రీవారిని దర్శనం చేసుకుంటున్నారు. శ్రీవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏదైతే మోక్ష మార్గమైనటువంటి ఆ వైకుంఠ ద్వారాలు గుండా తిరిగి బయటకు వస్తున్నారు. ఇదే సందర్భంలోనే స్వామివారు కూడా సతీ సమేతంగా ఇద్దరు కూడా మనం చూడొచ్చు ఆలయంలో ప్రత్యేక కైంకర్యాలు ప్రత్యేక విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు కూడా అర్చకులు నిర్వహిస్తున్నారు. మొత్తం మీద ఇవాళ రేపు 2 రోజుల పాటు కూడా ఈ అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏకాదశి ద్వాదశి 2 రోజులు ఎంతో పరమ పవిత్రమైనటువంటి దినాలుగా భక్తులు విశ్వసిస్తారు. 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. ఎక్కువ మంది భక్తులు వస్తున్న నేపథ్యంలోనే గతంలో తీసుకున్న నిర్ణయాల కారణంగా 10 రోజుల పాటు కూడా ఈ రకమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వామివారు ఇవాళ మనం చూడొచ్చు బీఆర్కే స్క్రీన్ పైన మన వీడియో జర్నలిస్టు ఆ విజువల్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారు ఊరేగుతున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు తిరుమలకి తరలి వచ్చి శ్రీవారిని చేసుకోవడం జరిగింది. వజ్ర వైడూర్యాలు కావచ్చు, లేదంటే బంగారు ఆభరణాలు కావచ్చు, లేదంటే వివిధ రకాల పుష్పాలతో శ్రీవారు మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ గా బీఆర్కే మన వీడియో జర్నలిస్ట్ ఆ విజువల్స్ అన్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. స్వామివారు తిరుమలకి సంబంధించి బ్రహ్మోత్సవాల సమయంలో కావచ్చు, లేదంటే ప్రత్యేక పర్వదినాల్లో కావచ్చు, లేదంటే ప్రతిరోజు కూడా నిత్య కళ్యాణమూర్తిగా ఈయన తిరుమల వెంకటేశ్వర స్వామి మనం చూడొచ్చు. ఇవాళ అదృష్టం నిజంగా మనకందరికీ కూడా, ఎందుకంటే ఎవరికి ఎటువంటి అంటే సుదూర ప్రాంతాల నుంచి రాలేని భక్తులు అందరికీ కూడా మనం ఇవాళ బీఆర్కే ఛానల్ ద్వారా మనం స్వామివారు తిరుమల శ్రీవారికి సంబంధించి కావచ్చు, ఇరువైపులా సతీ సమేతంగా శ్రీదేవి భూదేవి ఇద్దరు అమ్మవార్లు ఉన్నారు. స్వామివారి ఇవాళకు సంబంధించి మనం ఇవాళ కార్యక్రమాలన్నీ కూడా ఎంతో వైభవంగా జరుగుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ 2 రోజులే కాకుండా అంటే ఇవాళ కాసేపటి క్రితమే ఈయన బంగారు రథం పైన తిరుమల శ్రీవారు ఊరేగడం జరిగింది. దాని తర్వాత అనంతరం కార్యక్రమాల కోసం ఈయన అంటే స్వామివారికి సంబంధించి వివిధ కార్యక్రమాల కోసం ఆలయం నుంచి కూడా తీసుకువెళ్తున్నారు. అయితే ఇవాళ రేపు 2 రోజులే కాకుండా మరో 10 రోజుల పాటు కూడా మొత్తం కంటిన్యూగా చూడొచ్చు. తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకోవడానికి ఏ స్థాయిలో తిరుమలకి భక్తులు వచ్చారో నిన్న మనం చూసాం. కొన్ని ఘటనలకు అంటే కొన్ని ఇష్యూస్ తిరుపతిలో జరిగినప్పటికీ కూడా అవన్నీ పక్కన పెట్టేసి వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఈ 2 రోజులు శ్రీవారిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ పెద్ద ఎత్తున ఇంతమంది భక్తులు తిరుమలకి చేరుకోవడం జరిగింది. మాడవీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అంటే ప్రతి సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి వస్తున్నప్పటికీ కూడా ప్రతి భక్తునికి ఒక కోరిక అనేది ఉంటుంది. వైకుంఠ ఏకాదశి అంటేనే తిరుమల అత్యంత ఎన్నో ఆలయాలు అంటే దేశవ్యాప్తంగా ఎన్నో ఆలయాల్లో వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచుతారు. కానీ ఇలవైకుంఠంగా అంటే బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవాల తర్వాత ఇలవైకుంఠంగా తిరుమల శ్రీవారు ఇక్కడ వెలిసి ఉన్నారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఆ శ్రీవారిని ఇవాళ పరమ పవిత్రమైనటువంటి వైకుంఠ ఏకాదశి రోజుగా దర్శనం చేసుకుంటే చాలా అదృష్టం ఉంటుంది. మోక్ష మార్గం గుండా ఏదైతే ఉందో వైకుంఠ ద్వారాల గుండా వెళ్తే అదృష్టంగా భక్తులు ఫీల్ అవుతారు. అందువల్లనే ఈ స్థాయిలో భక్తులు చూడొచ్చు, ఇసుకేస్తే రాలనేటువంటి స్థాయిలో భక్తులు రావడం జరిగింది. భక్తులు స్వామివారికి ఏదైతే ఆలయం ముందు భాగంలోనే ఇక్కడ స్వామివారు ఊరేగుతున్న సమయంలో ఆ భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఆ స్వామివారిని దర్శనం చేసుకోవడానికి కూడా ఇక్కడికి తరలి రావడం జరిగిందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ 2 రోజుల పాటు కూడా అంటే ఆలయానికి సంబంధించి ఇలా అంటే దర్శనాలు కంటిన్యూ చేస్తూ ఉంటే క్యూ లైన్ లో ఎక్కడా కూడా ఎటువంటి తోపులాట్లు లేకుండా చూడొచ్చు. మనం ఆలయానికి సంబంధించి మాడవీధులన్నీ కూడా భక్తులతో కెక్కిరిసిపోతున్నాయి. తోపులాట్లకు తొక్కిసలాట్లకు కూడా అవకాశం లేకుండా కూడా టీటీడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది ఒక అదృష్టంగా మనం భావించవచ్చు. మొత్తం మీద
ఇవాళ రేపు ఇలాంటి రద్దీనే కొనసాగుతుంది. దాని తర్వాత కాస్త భక్తుల రద్దీ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. వాళ్ళకందరికీ కూడా సంతృప్తికర దర్శనం చేయించాలని చెప్పి కూడా నిన్న కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తిరుపతిలో. బ్రాహ్మణి, ఓవర్ టు స్టూడియో. రైట్ గోపినాథ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ఫోటోలు తీసేది ఒకటే, ఫోటో ఇచ్చేది ఇచ్చేది. ఇక వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామున 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్నారు. అలాగే వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఏపీ అలాగే తెలంగాణ ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో భక్తులు బారులు తీరి వైకుంఠ ఏకాదశిని వైభవంగా జరుపుకుంటున్నారు. ఇదే విషయంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నెల్లూరు నుంచి విద్యాసాగర్ అందిస్తారు. అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవాలయాలు కిటకిటలాడుతున్నట్లుగా తెలుస్తుంది. పూర్తి అప్డేట్ సాగర్ అందిస్తారు. సాగర్. ఓకే, ముక్కోటి ఏకాదశి అలాగే వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈరోజు దేవాలయాలన్నిటి కూడా భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని తల్పగిరి శ్రీ రంగనాయకుల స్వామి ఆలయంలో ఉన్నాం. ఈ ఆలయం కూడా ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారి దర్శనానికైతే వస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు ప్రత్యేకించి ఉత్తర ద్వార దర్శనం చేసుకునేందుకు భక్తులంతా కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఈ ఉత్తర ద్వార దర్శనం అంటే ఏంటి, అసలు ఈ వైకుంఠ ఏకాదశికి పేరెట్టొచ్చింది, అలాగే ఈ ముక్కోటి ఏకాదశికి పేరెట్ట వచ్చింది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. వాస్తవానికి చూసుకుంటే పుష్యమాసం పౌర్ణానికి ముందు రోజు వచ్చే ఈ రోజుని, ఈ ఏకాదశిని ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అంటాం. అలాగే కూడా శుద్ధ ఏకాదశి కూడా అంటారు. ఈ వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం ఏంటంటే మహావిష్ణువు ఈరోజు ఉత్తర ద్వార దర్శనం ద్వారా మహావిష్ణువుని దర్శించుకుంటే దేవుడి సకల పాపాలను కూడా తొలగిపోతాయి, అలాగే పుణ్యఫలం లభిస్తుంది. ముఖ్యంగా కోటి పుణ్యాల ఫలం ముక్కోటి అని కూడా చెప్తారు. కోటి పుణ్యాలు అంతా కూడా ఈరోజు ఒక్కరోజునే స్వామివారిని దర్శించుకుంటే కలుగుతాయని చెప్పి కూడా ఒక హిందువుల యొక్క మనోభావం తెలియజేస్తుంది. ముఖ్యం కూడా ఈరోజు ఇటు శ్రీరంగం కావచ్చు, అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి కావచ్చు, అలాగే వైష్ణవ ఆలయాలన్నీ కూడా దేవునికి అలాగే దేవుని దర్శనాలతో భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి. దీని ఒక పురాణ ప్రాశస్త్యం కూడా చూసుకుంటే పురాణాల్లో కూడా ఈ ముక్కోటి ఏకాదశికి ఎందుకింత ప్రాశస్త్యం, ప్రజలందరూ కూడా ఎందుకింత ముక్కోటి ఏకాదశికి ప్రాధాన్యం ఇస్తారని చెప్పి మనం చూసుకుంటే ఈరోజు సూర్యభగవానుడు ఈరోజు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఈ ఉత్తరాయణం ప్రవేశించే అది కూడా కాకుండా ముక్కోటి దేవతలు అందరూ కూడా మహావిష్ణువుని ఈరోజు ఉత్తర ద్వారదర్శనం ద్వారా దర్శించుకున్నారని, అలాగే సకల పాపాలు తమ కష్టాలని కూడా ఉత్తర ద్వారదర్శనం ద్వారా దర్శించుకుంటే తొలగిపోతాయని చెప్పి కూడా భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. వీటన్నిటికీ తోడుగా కూడా మరీ ముఖ్యంగా చూసుకుంటే ఈ ముక్కోటి ఏకాదశికి ఒక్కసారి దర్శనం చేసుకుంటే 3 కోట్ల ఏకాదశులకి ఆ పుణ్యాలు చేసుకునే పుణ్యం అంతా కూడా ఈ ఒక్క ముక్కోటి ఏకాదశికి వస్తుందని, అలాగే ముఖ్యంగా చూసుకుంటే మరొక పురాణం ప్రాశస్త్యం కూడా ఉంది. ఒక మొరాసురుడు అనే రాక్షసుడు సకల ప్రజల్ని అలాగే దేవతలను కూడా ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు మహావిష్ణువు నుంచి ఉద్భవించిన ఒక శక్తి ఆ మొరాసురుణ్ణి సంహరించిందని, ఈ మొరాసుని సంహరించిన ఆ శక్తి పేరే ఏకాదశిగా మహావిష్ణువు పెట్టాడని, ఈ ఏకాదశిని తలుచుకుని ఎవరైతే భక్తులు దేవుని దర్శించుకుంటారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి, అలాగే అనేక పుణ్యఫలం కూడా లభిస్తుందని చెప్పి ఆ మహావిష్ణు శక్తి స్వరూపే ఏకాదశి కాబట్టి ఆ ఏకాదశిని ఒక కోరిక కోరుకోమన్నాడు మహావిష్ణువు. ఈ ఏకాదశి కోరుకున్న కోరిక ఏంటంటే ప్రతి ఏకాదశి నాడు ఎవరైతే భక్తులు ఉపవాసం ఉండి తనను తలుచుకుని దైవాన్ని దర్శించుకుంటారో వాళ్ళందరికీ మంచి పుణ్యం కలుగుతుందని చెప్పి ఏకాదశి కోరుకోవడం జరిగింది. ప్రతి మాసంలో కూడా 2 ఏకాదశులు వస్తాయి. ఒకటి బహుళ ఏకాదశి, అలాగే శుద్ధ ఏకాదశి. పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశిని శుద్ధ ఏకాదశి అంటారు, అలాగే అమావాస్య ముందు
వచ్చే ఏకాదశిని బహుళ ఏకాదశి అంటారు. సో శుద్ధ ఏకాదశి నాడు ఈ శుద్ధ ఏకాదశి ప్రతి నెలలో కూడా 2 ఏకాదశులు ఉంటాయి. మొత్తం మీద సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. 24 ఏకాదశిలో కూడా 4 ఏకాదశులు చాలా పరమ పవిత్రమైనటి. ఈ 3వ ఏకాదశి చెప్పవచ్చు ఈరోజు. సో ఈ వైకుంఠ ఏకాదశి అలాగే ఈ ముక్కోటి ఏకాదశి నాడు అందరు భక్తులు కూడా ఉత్తర ద్వార దర్శనం మనం చూస్తూ ఉన్నాం. రంగనాయకుల గుడి వద్ద ఉత్తర ద్వార దర్శనం భక్తులందరూ కూడా సంవత్సరానికి ఈ ఒక్కరోజు మాత్రమే తెరుచుకుని ఉత్తర ద్వార దర్శనం చేసేందుకు కూడా భక్తులు పోటెత్తిన పరిస్థితి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా పోలీసు కూడా పూర్తి బందోబస్తు చర్యలు అయితే చూస్తున్నారు. ఒకవైపు నిన్న తిరుపతి జరిగిన ఘటన మళ్ళీ ఎక్కడా కూడా జరగకూడదని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నగర డీఎస్పీ శ్రీనివాసరెడ్డి స్వయంగా కూడా ఇక్కడ భక్తుల దర్శనానికి ఎటువంటి ఏర్పాటు లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు అని చెప్పి తానే స్వయంగా రంగంలో దిగి ఇక్కడ భద్రతా చర్యలు అయితే చేస్తున్నమాట. సో మొత్తం మీద ఇది ఇక్కడ నెల్లూరు తల్పగిరి రంగనాయకుల స్వామి గుడి వద్ద పరిస్థితి. కెమెరామెన్ సురేందర్తో సాగర్ రెడ్డి, బీఆర్కే న్యూస్ లైవ్ నెల్లూరు నుంచి.